మాకు అవసరం లేదు గవర్నమెంట్. ఈ రాజకీయ నాయకులు ఎలాగూ చేయరు. ఎడ్యుకేటెడ్ అంటే చంద్రబాబు నాయుడు. యోగిలాగా డేర్గా డిసిషన్ తీసుకునే దమ్ము ఉండాలి. ఆయన విజన్ 2020 అని పెట్టిండు. ఆ ఫలితం అనేది ఇప్పుడు వచ్చింది. ఎడ్యుకేటెడ్ పరంగా చంద్రబాబు నాయుడు, డేర్గా అంటే యోగి. ఈ ఉచిత పథకం కంటే వానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపించారు మీరు. గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపించినప్పుడు ఆటోమేటిక్గా వాడు దేశానికి ఆర్థికంగా వాడే ఆదుకుంటాడు. వాని ఫ్యామిలీ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా వీడు చేస్తాడు. వాని ఫ్యామిలీ ఒక్క రూపాయి కూడా మాకు అవసరం లేదు గవర్నమెంట్ అంటాడు. అట్లా గవర్నమెంట్ సొమ్ము మాకు అవసరం లేదన్నప్పుడు ఆ పైసలు రోడ్లకు, విద్యార్థులకు, హాస్పిటల్కు పెడతారు కదా. ఆ మిగిలిపోయినట్టే కదా వీనికి ఇచ్చే ఉచిత స్కీమ్ అనేది. అట్లా ఒక 10 మంది అయ్యారంటే, ఒక ఊర్లో 10 మంది అయ్యారంటే అట్లా వందలు దేశం మొత్తం ఎంతమంది అవుతారు? నా ఉద్దేశం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఎలాగూ చేయరు. సుప్రీంకోర్టు అని డిసిషన్ తీసుకోవాలి. ఉచితానికి ఎక్కడికో పోతానికి బ్రేక్ పడాలి. ప్రజలకు న్యాయం జరగాలంటే ఉచిత పథకాలు పోవాలి. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు ఉన్నాయి కదా, మీకు ఎంత వయసు ఎంత ఉంటుంది? నాకు 55 ఉంటుంది. 55. మీ వయసులో మీకు నచ్చిన, మీరు మెచ్చిన ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు ఇప్పటి వరకు? ఇప్పటికంటే ఇప్పటి తరానికి అయితే ఇప్పుడైతే మోడీ ఉన్నాడు. ఒకప్పుడు అంటే ఇందిరాగాంధీ ఉండే, ఇప్పుడైతే మోడీ. సీఎంలలో ఎవరు అనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి. తెలుగు రాష్ట్రాలు అంటే ఎడ్యుకేటెడ్ అంటే చంద్రబాబు నాయుడు. ఇండియా మొత్తం అంటే యోగిలాగా డేర్గా డిసిషన్ తీసుకునే దమ్ము ఉండాలి. చంద్రబాబు నాయుడు దగ్గర డేర్గా తీసుకునే దమ్ము లేదు, కానీ ఆయన విజన్ ఆలోచన చేస్తాడు. ఫ్యూచర్ ఆలోచన చేసి కొంచెం ఇప్పుడు అయ్యాలి. హైదరాబాద్ అంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఆయన హైటెక్ సిటీ పెట్టినాడు, అంతా ఆయన ఎక్కిరిచ్చారు. ఆయన విజన్ 2020 అని పెట్టిండు. ఆ ఫలితం అనేది ఇప్పుడు వచ్చింది. విజన్ 2020లో హైదరాబాద్కి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్కి ఎయిర్పోర్టు, ఇవన్నీ డెవలప్మెంట్ అయినట్టే కదా ఆలోచన. ఎడ్యుకేటెడ్ పరంగా చంద్రబాబు నాయుడు, డేర్గా అంటే యోగి.